హాయ్ అండి, అందరికీ నమస్కారం అండి. నేను ఇప్పుడు మీకు తొలి ఏకాదశి ఎప్పుడు చేసుకుంటాము, ఎందుకు చేసుకుంటాము, తర్వాత చాతుర్మాస్యం అంటే ఏంటి, చాతుర్మాస వ్రత దీక్ష అని చెప్పి చేసుకుంటారు. ఎప్పుడు అంటే తొలి ఏకాదశి నుంచి ఆషాఢ శుక్ల ఏకాదశి నుంచి కార్తీక శుక్ల ద్వాదశి వరకు చాతుర్మాసము అంటారు. ఈ యొక్క 4 నెలల్ని ఇందులోనే ఉందన్నమాట. 4 నెలలు చాతుర్మాసము అంటారు. ఈ చాతుర్మాసంలో 4 నెలలు విష్ణుమూర్తి పాలకడలిలో శయనించి ఉంటాడు. మన ఆదిశేషుడి మీద పడుకొని యోగ నిద్రలో ఉంటాడనమాట. అందుకని ఈ యొక్క 4 నెలలు చాలా దీక్షతో చేస్తారనమాట. దీక్షతో ఉంటారు. దేవుడి పూజలు, దేవుని యొక్క నామస్మరణ, ఇవన్నీ వీటితో కాలం గడుపుతారు. ఇది చాతుర్మాస దీక్ష అని చెప్పని చేస్తారు. ఈ దీక్ష ఏ విధంగా, దీనికి కొన్ని నియమాలు ఉన్నాయి. ఆహార నియమాలు, జీవన విధానంలో కొన్ని నియమాలు ఉన్నాయి. ఇది భీష్మ పితామహుడు కూడా తన యొక్క శేషధర్మాలలో దీని గురించి కూడా చాతుర్మాసాన్ని గురించి చెప్పాడు. తర్వాత ఇది ఈ వ్రత విధానాన్ని స్కాంద పురాణము, భవిష్యోత్తర పురాణము వీటిల్లో కూడా ఈ యొక్క చాతుర్మాస్యాన్ని గురించి వివరించి చెప్పారు. ఈ చాతుర్మాసము ఎప్పుడు మొదలవుతుంది అనే దాని గురించి నేను మీకు చెప్తా. ఇది ఆషాఢ శుక్ల ఏకాదశితో ప్రారంభమై కార్తీక శుక్ల ద్వాదశితో ముగుస్తుందని చెప్పా కదా. ఆషాఢ శుక్ల ఏకాదశిని తొలి ఏకాదశి అంటారు. అది పౌర్ణానికి ముందు వస్తుందన్నమాట. పౌర్ణానికి ముందు శుక్ల ఏకాదశి, దీన్నే తొలి ఏకాదశి అని చెప్పని కూడా అంటారు. ఏకాదశి, ద్వాదశి, త్రయోదశి, చతుర్దశి, పౌర్ణమి. ఈ పౌర్ణమి ఆషాఢ శుద్ధ పౌర్ణమిని వ్యాస పౌర్ణమి అని కూడా చెప్పి పిలుస్తారనమాట. ఈ యొక్క ఆషాఢ ఏకాదశిలో యోగ నిద్రలో ఉంటాడని చెప్పాను కదా. దీనికి కొన్ని నియమాలు ఉంటాయి అని చెప్పాను. ఆ నియమాలు ఏంటి అంటే ఆహారానికి సంబంధించినవి, జీవన విధానానికి సంబంధించినవి. ఈ ఆహార నియమాలు శ్రావణ మాసంలో కూరగాయలను విసర్జించాలి, కూరగాయలు తినకూడదు. భాద్రపద మాసంలో పెరుగును తినకూడదు, పెరుగు విసర్జించాలి. ఆశ్వీజ మాసంలో పాలకు సంబంధించిన వేటిని తీసుకోకూడదు. కార్తీక మాసంలో పప్పు పదార్థాలు ఏవి కూడా వాడకూడదు. పప్పులన్నీ కూడా వదిలిపెట్టేయాలి, ఏ పప్పు తినకూడదు అనమాట. ఇవి వ్రత నియమాలు. తర్వాత ఇంకా కొన్ని నియమాలు ఏమున్నాయంటే, వ్రతానికి ఒంటిపూట భోజనం చేయాలి, తర్వాత నేల మీద పడుకోవాలి, బ్రహ్మచర్యం పాటించాలి. ఇవి కొన్ని నియమాలు అన్నమాట. ఇప్పుడు ఆచార్యులు, పీఠాధిపతులు, తర్వాత సన్యాసాన్ని స్వీకరించినటువంటి వాళ్ళు, దీక్షితులు, వీళ్ళంతా కూడా పొలిమేర దాటకూడదు అంటారు. వాళ్ళు ఒకటే చోట ఉండి ఈ యొక్క వ్రతాన్ని ఆచరించాలన్నమాట. ఇది ఆషాఢ మాసం శుక్ల ఏకాదశి నాడు ఉపవాసం ఉండి చాతుర్మాసాన్ని ప్రారంభించి నియమానుసారంగా దీన్ని 4 నెలలు పూర్తి చేస్తారనమాట. ఈ 4 నెలలు ఇలా పూర్తి చేయటం వల్ల మనకు ఇప్పుడు వర్షాకాలం కూడా వస్తుంది కదా. అందుకని ఈ నియమాలు పాటించటం వల్ల కూడా ఆరోగ్యానికి కూడా చాలా మంచిది అని చెప్పనని పెద్దలు చెప్తారు. పురాణాలలో కూడా చెప్తున్నది. ఈ విధంగా ఆచరిస్తే చాలా మంచిది. దీన్ని శయన ఏకాదశి, తొలి ఏకాదశి అని చెప్పని కూడా అంటారు. ధన్యవాదాలండి.